హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు. మనం ఇప్పుడు యండమూరి వీరేంద్రనాథ్ గారిచే రచింపబడిన నిశ్శబ్దం నీకు నాకు మధ్య అనే నవల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దామండి. అమ్మాయి అబ్బాయి కలుసుకున్నప్పుడు ఏం మాట్లాడుకుంటారు? మొదటిసారి ఏం మాట్లాడుకుంటారు? చంద్రం అడిగాడు. స్వీట్ నథింగ్స్. టెర్మినాలజీ కాదు నేను అడుగుతున్నది. గంటల తరబడి మాట్లాడుకునేటంట ఏముంటుంది? అదేమిటని నా ఉద్దేశం. టాపిక్. చంద్రం అడుగుతున్నది అక్కడెవరూ పట్టించుకోవడం లేదు. ఒకరు సోడా కార్కు తీయటంలోనూ, ఇంకొకరు చిప్స్ ప్యాకెట్ విప్పటంలోనూ నిమగ్నమైపోతున్నారు. తన ప్రశ్న వాళ్లలో ఏ కదలిక కలిగించలేదని చంద్రం గ్రహించి వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి, ఈ అనుమానం వచ్చింది నాకు కాదు, మన శంభుకి అన్నాడు. అందరి మత్తు చప్పున దిగిపోయింది. ఉన్న ఒక మంచివాడు మనలో కలిసిపోతున్నాడన్న మాట అన్నాడు కార్కు తీస్తున్నవాడు. సానుభూతిగా మరో పెగ్గు పొయ్యి గురు అన్నాడు చిప్స్ ప్యాకెట్ విప్పినవాడు. 24 ఏళ్ల వయసులో ఆ అనుమానం రావడం తప్పు కాదు అన్నాడు చంద్రం. ఆ వయసులో రావలసినవి అనుమానాలు కావు నాయనా, కావలసినవి అనుభవాలు అన్నాడు సీలు విప్పేసిన జ్ఞానానంద స్వామి. ఇంతకీ అరెస్బా ఏడి? 8ంటికి ఎవరితోనో అపాయింట్మెంట్ ఉందని వెళ్ళిపోయాడు. ఎవరితో? మంగతాయారు అన్న పేరేంటే నాకెంతో ఇష్టం. అసలు మా అనే అక్షరంలోనే శుభమున్నదని వాల్మీకి అన్నాడు. రామ అంటే అన్ని పాపాలు పోతాయట. నేనెప్పుడు మీ పేరే తలుస్తూ ఉంటాను కాబట్టి ఇక నా దగ్గరికి పాపం అన్నదే చేరనే లేదన్న మాట. మీరన్నారు పెళ్లి కాకుండా ముద్దు పెట్టుకోవడం పాపం అని. ఒప్పుకుంటాను. కానీ ఆ పాపం పోయే మార్గం కనుక్కున్న ఈ శుభ సందర్భంలో ఒక్కసారి అంటూ అదే స్పీడ్తో ముందుకు వంగాడు అరెస్బా. వద్దు అంది మంగతాయారు భయంగా. రూంలో మసక చీకటి పేరుకుని ఉంది. కిటికీ అద్దాలకి మసిపట్టి ఉంది. గోడలకి బూజు వేలాడుతోంది. ఎందుకొద్దు? నాకు భయం. కార్ల్ రోజర్స్ అనే సైకాట్రిస్ట్ ఏమన్నాడు? భయాన్ని ఎదుర్కొనే వరకు దాంతో పోరాడాలన్నాడు. ఓకే, దాన్ని వదిలేయండి. మీ ఇంట్రెస్టింగ్ గేమ్ ఏమిటి? మా తమ్ముడు క్రికెట్ ఆడతాడు. క్రికెట్ అన్నాడు అరెస్బా తన చేతిని ముందుకు జరిపి. ఇదిగో ఈ ఉంగరం ఎవరిదో తెలుసా అడిగాడు. తల అడ్డంగా ఊపింది. సునీల్ గవాస్కర్ది. యునో. ఒకసారి ఇద్దరం కూపేలో ప్రయాణం చేస్తున్నాం. మీరు టెస్ట్ క్రికెట్ ఆడడం గొప్ప కాదు, నాతో బుక్ క్రికెట్ ఆడండి చూద్దాం అన్నాను. ఆడాడు. ఓడిపోయాడు. ఉంగరం అఫ్కోర్స్ రోల్డ్ గోల్డే ఇచ్చేశాడు. మంగతాయారు అడ్మైరింగ్లా చూసింది. తీసుకోండి, మీ తమ్ముడికి నేనిచ్చానని చెప్పి ఇవ్వండి అంటూ ఉంగరం తీసి ఇచ్చాడు. నిజంగానా? నిజంగానా? ఆ అమ్మాయి కళ్ళు ఆనందంతో వెలిగాయి. ఇది ఇస్తున్నప్పుడు తమ్ముడి మొహం ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే భలే థ్రిల్. అందులో ఇంకెవరిదో కాదు, సునీల్ గవాస్కర్ది. అన్నట్టు బుక్ క్రికెట్ అంటే ఏమిటి? అదో గేమ్. ఆట ఆడాలంటే పుస్తకం ఒకటి ఉండాలి. ఉందా? లేదు. కానీ నాకింకో గేమ్ తెలుసు. భలే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దానికి బుక్కు గిక్కు అక్కర్లేదు. ఏమిటది? టైం సెన్సింగ్ గేమ్. ఆమెకు అర్థం కాలేదు. అంటే అంది. అంటే టైమును గుర్తుపట్టడం. కళ్ళు మూసుకుని సరిగ్గా టైం చెప్పగలగటం. ఉదాహరణకి ఇప్పుడు టైము 8:15 సెకండ్ల ముళ్ళు 12 మీదుంది. అవునా? ఇప్పుడు కళ్ళు మూసుకుని సరిగ్గా నిమిషానికి కళ్ళు తెరిచి నిమిషమైంది అని చెప్పాలి. అలా చెప్పేసరికి మళ్ళీ సెకండ్ల ముళ్ళు 12 మీదుండాలి అన్నమాట. 2 సెకండ్లు అటు ఇటు అయినా పర్వాలేదు. అంతకన్నా ఎక్కువ తేడా వస్తే మాత్రం ఓడిపోయినట్లే అన్నమాట. అది ఆట. ఆ అమ్మాయి హుషారుగా ముందుకు వంగి ఓ, నే చెప్పగలను అంది. ఏదీ చెప్పు అని వాచీ పట్టుకుని సెకండ్ల ముళ్ళు 12 మీదకు రాగానే స్టార్ట్ అన్నాడు. మంగతాయారు కళ్ళు మూసుకుంది. 1, 5, 20, 40, 60 కళ్ళు తెరిచి సరిపోయిందా అని అడిగింది. ఆ అమ్మాయి కళ్ళల్లో థ్రిల్ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అరెస్బా వాచీ చూపించి ఓడిపోయినట్టు సరిగ్గా సరిపోయింది అన్నాడు. ఆ అమ్మాయి గర్వంగా చూసింది. ఈసారి మీరు అంది. అరెస్బా తల అడ్డంగా ఊపుతూ అసలు గేమ్ ఇది కాదు అన్నాడు. మరేది? ముందీ ప్రశ్నకు సమాధానం చెప్పు.
ముద్దు పెట్టుకుంటుంటే కళ్ళెందుకు మూసుకుంటాము? నాకు తెలియదు బాబు. నే చెప్తా విను. ఏకాగ్రతంతా పెదవుల్లోకి తెచ్చుకోవాలని అరెస్బాయ్ ఏకవచనంలోకి ఎప్పుడు దిగుతాడో ఎవరికీ తెలీదు. అయితే ఈ టైంని గుర్తించడం అనేది ఏకాగ్రత వేరే చోట ఉన్నప్పుడు చేయగలగాలి. అది గేమ్. అర్థమైందా? ఆమె అర్థం కాలేదన్నట్లు తల అడ్డంగా ఊపింది. ఇలా చేస్తే అర్థం కాదు. కళ్ళు మూసుకో. సరిగ్గా 5 సెకన్ల తర్వాత కళ్ళు తెరవాలి. అంటే నువ్వు కళ్ళు తెరిచేసరికి సెకన్ల ముళ్ళు సరిగా 5 మీద ఉండాలన్నమాట. 5 సెకన్లేనా? ఆ, ముందు 5 సెకన్లు చాలు అని మెడ చుట్టూ చేతులు వేశాడు ఆమెను ముద్దు పెట్టుకుంటూ. కళ్ళు మూసుకో మరి అన్నాడు. ఆమె కళ్ళు మూసుకుని కొంచెం సేపయ్యాక తెరిచి చూడు అంది. సెకన్ల ముళ్ళు 5 మీదుంది. ఆమె కళ్ళు మెరిసినాయి. రియల్లీ గ్రేట్ అన్నాడు అరెస్పా. ఇంత గాఢమైన ఏకాగ్రత చాలా తక్కువ మందుకుంటుంది. నిజంగానా? నిజమేమిటి? ఒట్టు. జవహర్లాల్ నెహ్రూ, థామస్ మూర్ లాంటి ప్రముఖుల గంట టైంని కూడా సరిగ్గా చెప్పగలిగేవారట. నువ్వు అఫ్కోర్స్ 5 సెకన్లు కరెక్ట్గా చెప్పగలిగావనుకో. కానీ నిమిషమైతే? నేను నిమిషాలను కూడా కనుక్కోగలను. రియల్లీ? చూడు అని కళ్ళు మూసుకుంది. అతను మామూలుగానే ముద్దు పెట్టుకుని అలాగే ఉండిపోయాడు. 5, 10, 20, 40 కళ్ళు తెరిచి చూడు అంది. సెకన్ల ముళ్ళు 9 మీదుంది. అంటే 45 సెకన్లే అయింది. ఇంకోసారి ట్రై చేయి అన్నాడు. ఆమె మళ్ళీ కళ్ళు మూసుకుంది. ఈసారి 5 సెకన్లు ఎక్కువైంది. నాలుగోసారి 50 సెకన్లు, ఐదోసారి 65 సెకన్లు, 16సారి 58, 17సారి 62. దాదాపు 10:30 అవుతూ ఉండగా ఆమె గెలిచింది. మొత్తానికి సాధించావు అన్నాడు నవ్వుతూ. గర్వంగా తలగరేసి మరి అంది. మంగ అంటే ఏమనుకున్నావు? 2 గంటల తర్వాత అంటే దాదాపు 110 నిమిషాల తర్వాత. ఆమె వాచి చూసి బాబోయ్ 10:30 ఇంట్లో చంపేస్తారు వెళ్ళాలి అని హ్యాండ్ బ్యాగ్ తీసుకుంటూ ఈ ఆటలో పడి టైం గుర్తించలేదు అంది కంగారుగా పరిగెత్తబోతూ. నువ్వింకోటి కూడా గుర్తించలేదు అన్నాడు. ఏమిటి? అంది వెళ్ళబోయేదల్లా ఆగి. ముద్దంటే నీకున్న భయం పోవడాన్ని. మీరు మీరు అన్నాడు శంభుమిత్ర తడబడుతూ. ఆ పరికిణి అమ్మాయి చప్పున తిరిగి అతన్ని చూసి లేచి నిలబడింది. నమస్తే, నా పేరు కమల అంది. అతడు మాట్లాడలేదు. ఏం మాట్లాడాలో తోచనివాడిలా అలాగే నిలబడిపోయాడు. అతని స్థితి గమనించనట్టు చేతిని కుడివైపుగా చూపిస్తూ ఆ పక్క రెండిళ్ల తర్వాత పచ్చమేడలేదు? ఆ ఇల్లే మాది. మా నాన్న హెడ్ మాస్టర్ వాళ్ళ అమ్మాయిని అంది. అప్పుడే కథలు రాయడం మొదలుపెట్టిన రచయిత వాక్య నిర్మాణంతో. తన ఇంటికి రెండిళ్ల తర్వాత ఒక పచ్చమేడ ఉన్నట్లు గాని, సదరు ఇంట్లో ఒక హెడ్ మాస్టరు గారు ఉన్నట్లు గాని మిత్రకు తెలియదు. అసలు ఆ మాటకొస్తే అతడి మనసు దేన్నీ ఆలోచించే స్థితిలో లేదు. చప్పున అతనికి స్పృహ వచ్చినట్లయి హార్లిక్స్ తాగుతారా అన్నాడు. అడిగిన తర్వాత గాని అతనెంత అసందర్భమైన ప్రేలాపన చేశాడో అర్థం కాలేదు. తనని తానే తిట్టుకుంటూ కూర్చోండి అన్నాడు. నేను కూర్చునే ఉన్నాను, మీరు కూర్చోండి అంది. కూర్చున్నాడు. నేను మేడ మీద నుంచి వింటుంటాను. చాలా బాగా వాయిస్తారు మీరు సితారు. ఎంతో కాలం నుంచి కలుసుకోవాలని ప్రయత్నం. మళ్ళీ మీరేమనుకుంటారో అని భయం అంది. ఏమన్నా అనుకోవడం అన్న ప్రసక్తి ఎందుకొస్తుందో అతడికి అర్థం కాలేదు. గిల్టీ కాన్షియస్ గురించి తెలిసేటంతగా అతని మనసు కరప్ట్ అవ్వలేదు. తను సితారు ఒకరికి ఆనందం కలిగించిందన్న కళాకారుడి సహజమైన ఆనందంతో థ్యాంక్స్ అని ఆగి, మీరేదైనా ఇన్స్ట్రుమెంట్ వాయిస్తారా అన్నాడు. అవును కాతుల మధ్య తల ఊపింది. ఈ లోపులో హరిద కప్పుతో కాఫీ తెచ్చిపెట్టాడు. మీరు అంది. నేను కాఫీ తాగను అన్నాడు అబద్ధమాడుతూ. నిజానికి అతడు అన్నీ టైం ప్రకారం చేస్తాడు. కొంచెం నిశ్శబ్దం. గడియారం టిక్కు టిక్కుమనడం తప్ప ఇంకేం వినిపించడం లేదు. నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ హిందుస్థానీ వోకల్ మీకిష్టమా అన్నాడు. హిందుస్థానీ లోకలా? లోకల్ కాదు, వోకల్. ఏమో బాబు, అవేమీ నాకు తెలియదు అంది మొహం చిట్లించి. పోనీ శంకర్, రవిశంకర్ అంటే శంకర్ జైకిసాన్లలో ఒక ఆయనేనా? శంభుమిత్రకి తన మీద తనకి జాలేసింది. కాదులేండి, ఆయన తమ్ముడు అన్నాడు. మళ్ళీ నిశ్శబ్దం.
మీరెందులో పనిచేస్తూ ఉంటారు? చెప్పాడు. జీతం ఎంతొస్తుంది? చెప్పాడు. ఇంత ఇంట్లో మీరొక్కరే ఉంటున్నారా? అవునన్నాడు. అతనికి తాను చాలా ముక్తసరిగా మాట్లాడుతున్నట్లు అనిపించింది. ఆమె పుస్తకాల ర్యాక్ వైపు చూసి, మీరు చాలా పుస్తకాలు చదువుతారులా ఉందే అంది. అతనికి ఏం మాట్లాడాలో తోచలేదు. సాయంత్రం పూట ఇంకెక్కడికి వెళ్లకుండా ఇంటికే వచ్చేస్తారనుకుంటాను. అవును అన్నట్లు తలూపాడు. మిమ్మల్ని చేసుకోబోయే అమ్మాయి చాలా అదృష్టవంతురాలు సుమా అంది విస్తుబోయి. అదేమిటి అన్నాడు. మంచి ఉద్యోగం, ఇల్లు, ఆఫీసు తప్ప ఇంకో వ్యాపకం లేకపోవడం నవ్వింది. శంభుమిత్రకి దాహం వేసింది. ఆ అమ్మాయిని వదిలి లోపలికి వెళితే ఏమనుకుంటుందో అని మానేశాడు. ఏదన్నా చెప్పండి అందామె. ఏం చెప్పను అన్నాడు. మళ్ళీ నిశ్శబ్దం. నుదుటి మీద చెమట పడుతుంది. ఒక్కసారి అద్దంలో చూసుకుని క్రాఫ్ సవరించుకోవాలనే కోరిక ఎడమకాలు బొటనవేలు పైన గోరు దగ్గర దురద పెడుతోంది. గడియారం టిక్కుటిక్కుమంటూనే ఉంది. కుర్చీలో కొద్దిగా కదిలి కుడికాలి వేలితో క్యాజువల్గా ఎడమకాలి బొటనవేలిని నొక్కుకుని సర్దుకుని కూర్చున్నాడు. ఈసారి కుడికాలి మోకాలి దగ్గర దురద పెట్టడం మొదలుపెట్టింది. ఏదన్నా మాట్లాడండి అంది. ఏం మాట్లాడను? మళ్ళీ నిశ్శబ్దం. ప్యాంటు మడత సరిచేసుకున్నట్లుగా మోకాలు సరిచేసుకున్నాడు. చెంప మీద దోమ వాలిందన్న అనుమానం కొద్దిగా దగ్గు రాబోయింది. దాన్ని గొంతు సవరించుకోవడం అనే ప్రక్రియ ద్వారా ఆపుచేసి క్రాఫ్ సవరించుకున్నాడు. ఇంకేమిటి విశేషాలు అన్నాడు. ఏమున్నాయి అంది. మళ్ళీ నిశ్శబ్దం. ఈ నిశ్శబ్దం అనేది మాటిమాటికి తనని ఎందుకు ఆశ్రయిస్తుందో అతడికి అర్థం కాలేదు. రేడియో పెడదామా అన్న ఒక అసందర్భపు ఆలోచన ఏదో మూసివేసినట్లుగా ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు, ఇంకోలా చెప్పాలంటే ఒంటరిగా కూర్చుని సితారు వాయించుకుంటే బావుణ్ణు అన్న భావన. కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు. తల పైకెత్తి కప్పుకేసి చూశాడు. అప్పటి వరకు అతన్ని చూసున్న బల్లి నాలుక బయటపెట్టి వెక్కిరించి మళ్ళీ తన పనిలో నిమగ్నమైంది. గుమ్మానికి కట్టిన మామిడాకు గాలికి ఊగుతోంది. తాగేసిన కాఫీ కప్పు విషాదంగా చూస్తోంది. మాట్లాడండి. అవును, మాట్లాడాలి. ఇలా మౌనంగా ఉండడం ఎదుటివారిని అవమానం చేసినట్టే. మాట్లాడాలి. కానీ దేని గురించి? కాడ్లీవరాయిలు, జేమ్స్ హాడ్లీ చేజు, యాడ్లీ ఫాస్ట్ బౌలింగు, శబరిమలలో భక్తి, జూలై 25న టెస్ట్యూ బేబీ, ఐనెస్కో అబ్సర్డ్ థియేటర్, మృణాల్ సేన్ సినిమా, అస్సాం మణిపుర నుంచి ఆంధ్ర కూచిపూడి మీదుగా కేరళ కథకళి, ఆనంద భైరవి నుంచి మల్హార్ వరకు ఈడ్స్ తత్వజిజ్ఞాసాత్మకపు శూన్యత. విస్కీతో బీరు కలిపితే శాండీ, బ్రాందీ శాండీలో కలిపితే కాక్టెయిలు. దేని గురించైనా మాట్లాడవచ్చు. మార్క్స్ గురువు పూదాన్ నుంచి గాంధీ గురువు థారో వరకు, శారద నీరదేందు ఘన సారపటిరమన్న పోతన్న నుంచి జయగాయక వైతాళిక కళ విశాల పద విహరణ మన్న కృష్ణశాస్త్రి వరకు, సోడక కర్మల నుంచి షడ్విధ సమాధుల వరకు ఏది మాట్లాడాలి? ఏ టాపిక్ ఇంపార్టెంట్? ఏం మాట్లాడినా ఇంకో విషయానికి అన్యాయం జరుగుతుందే. అయినా ఈ ప్రపంచంలో మరీ ఇన్ని విషయాలున్నాయేమిటి మాట్లాడుకోవడానికి? ఏది మొదలు పెట్టాలి? నేనెళ్ళొస్తాను అందా అమ్మాయి అకస్మాత్తుగా లేచి. వెళ్ళొస్తారా? మరి వద్దా? అబ్బే, అది కాదు నా ఉద్దేశం కంగారు పడ్డాడు. మీరేమీ మాట్లాడరు. సారీ. మిమ్మల్ని చేసుకోబోయే అమ్మాయి చాలా కష్టపడుతుంది. మిత్ర మొహం మ్లానమైంది. మాట్లాడలేదు. కాలేజీలో చదువుకునే రోజుల్లో మీలాంటి వాళ్ళని ఏమనేవాళ్ళో తెలుసా? ఏమనేవాళ్ళు? అన్నప్పిండి. ఒంటరితనపు చీకటి మధ్యలో అతడు. తోడుగా సితారు. 20 ఏళ్ల ముగ్ధులా సితారు. విల్లులా వంగిన నడుముకి బిగించి కట్టిన తీగె. గమకం పలికిస్తే వణికే శరీరం. షడ్జమం దగ్గరే వేలు ఆపి రిగమాల్ని పలికిస్తే మీండ్. పెదవుల్ని స్పృశించి ఒళ్లంతా పులకరింపచేసినట్టు తరబ్. తీవెల్ని అలవోకగా చిటికెన వేలితో కదిలిస్తే ముత్యాల జల్లులా కురిసిన అమ్మాయి నవ్వు. జడలాగి బుగ్గన చిటికెలేసినట్లు మధ్యవేలితో తీగమీద పలికించిన కృంతన్.
ఒక స్వరాన్ని మీటి పక్క స్వరాన్ని తాకినట్టుగా బుగ్గలాగి చెక్కిలి నొక్కితే రిషభంలోంచి గంధారంలోకి చప్పున జారిపోతే కౌగిలిలోంచి జారిపోయిన సాకీలా ఘసిట్. ఎంతకీ చల్లారని ఉద్రేకం, ఏదో ఆర్తి, ధ్వని తరంగాలు, చెలియలి కట్ట దాటే ఆవేశం. మీండ్. ఎక్కడ చూసినా ధ్వని. ఉచ్చస్వరంలో మీండ్ ధ్వని, ధ్వని, ధ్వని. జాల. గది గోడల్ని కదిలించే జాల. వేలు తీగమీదే విలయతాండవం చేస్తుంది. వేలు నుంచి జారిన ఒక్కో రక్తపు చుక్క తెల్లటి పైజామా మీద ఎర్రగా పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ పార్ట్ని ఇంతటితో ముగిస్తున్నానండి.